హాయ్ హలో వెల్కమ్ టు నా రివ్యూస్ తెలుగు. రాజు యాదవ్ మూవీ రివ్యూ. అరే రాజు స్పెషలిస్ట్ ని పిలిచి సర్జరీ చేయొచ్చు. చేపియకపోతే గాడ్స్ గిఫ్ట్ అనుకోని లైఫ్ లాంగ్ ఇలాగే ఉండాలి. మూవీలో క్లైమాక్స్ తప్ప నాకు ఇంకేం నచ్చలేదండి. మూవీ చూడాలి, స్పాయిలర్స్ వద్దు అనుకునే వాళ్ళు ఇక్కడితో ఈ వీడియోని ఆపేయండి. స్టోరీ విషయానికి వస్తే రాజు యాదవ్ ఫ్రెండ్స్ తో క్రికెట్ ఆడే టైంలో బాల్ తగిలి మూతి నవ్వుతూ ఉండేలా ఫిక్స్ అయిపోద్ది. ఆ డిఫెక్ట్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తూ ఉంటాడు రాజు యాదవ్. ఆ తర్వాత తన లైఫ్ లోకి స్వీటీ వస్తుంది. తను ఇతన్ని లవ్ చేసిందా లేదా, ఆ తర్వాత ఏం జరిగింది అనేదే స్టోరీ. నేను ఏ పాపం చేసిండ్రా దేవుడు ఇట్లా నా జీవితంతో ఫుట్బాల్ ఆడుకుంటుండు. నీ లైఫ్ లో ఏదైనా అద్భుతం జరిగి నీకు లాటరీ తగులుతాయి కానీ నీ ప్రాబ్లమ్ సాల్వ్ కదా. నాకు నీ స్మైలింగ్ ఫేస్ చూడడం అంటే చాలా ఇష్టం. మీకు కూడా ఏం జరుగుతుందో అనే క్యూరియాసిటీ ఏమన్నా ఉందా? ఏం జరగదు. ఆ పిల్ల వీడిని లవ్ చేయదు. మనోడు ఫ్యామిలీ గురించి అస్సలు ఆలోచించకుండా వెళ్లి చచ్చిపోతాడు. అంతే అండి. స్టోరీ ఎక్కడో చూసినట్టుంది కదా. ఒకటి కాదు, రెండు కాదు, ఇలాంటి సినిమాలు చాలానే చూసాం మనం. అయినా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఆ స్టోరీలో ఉన్న డెప్త్ అలాంటిది. ఒక అమ్మాయి వల్ల ఒక అబ్బాయి జీవితం నాశనం అయిపోయి వాడు సంక నాకిపోతుంటే దాన్ని మనం చూడాలి, బాధపడాలి, ఎంజాయ్ చేయాలి. కానీ ఎన్నిసార్లు తీస్తారండి ఇలాంటి సినిమాలు? అయిపోయింది, చూసేసాం. మాకు తెలుసు నో చెప్పే అమ్మాయి వెంట పడితే బతుకు చెప్పు కింద బబుల్ గమే అని. నో యూస్, వాడు విండండి. క్లైమాక్స్ ఎందుకు నచ్చిందంటే మూవీ టీం ఏడిపించాలని ఫిక్స్ అయ్యే ఈ సినిమా తీశారు. అది అర్థమైంది. ఆడియన్స్ ని ఏడిపించడానికి మూవీని ఎంత డీప్ గా తీసుకెళ్లగలుగుతారో అంత డీప్ గా తీసుకెళ్లిపోయారండి. ఆ క్లైమాక్స్ కి ఖచ్చితంగా బాధేస్తుంది. అది స్టోరీ గొప్పతనం కాదు. దేని గొప్పతనమో తర్వాత చెప్తా. మంచి స్టోరీ రాసుకొని అందులో స్టోరీకి అవసరమయ్యే ఎమోషనల్ సీన్స్ పెట్టండి, కానీ ఏడిపించేసి ఇట్టు కొట్టాలని మాత్రం సినిమాలు తీయకండి. ఒకవేళ అలానే తీయాలనుకున్నా కొత్త కాన్సెప్ట్ ఏదన్నా తీసుకోండి. ఎందుకు లవ్వే? మనం ఇంతకు ముందు చూడలేదా లవ్ వల్ల నాశనం అయ్యే అబ్బాయి స్టోరీలు? ఒక RX-100, ఒక కలర్ ఫోటో, రీసెంట్ గా బేబీ, అండ్ మళ్ళీ ఇది కూడా. అండ్ ఇందులో హీరోకి నవ్వుతూ ఉండే డిఫెక్ట్ ఉంటది కదా, దాని వల్ల హీరోయిన్ ఒప్పుకోదు అనుకుంటున్నారేమో. అస్సలు కాదు. ఆ డిఫెక్ట్ కి స్టోరీకి అసలు సంబంధమే లేదు. ఆ డిఫెక్ట్ వల్లే వీడికి ఇన్ని ప్రాబ్లమ్స్ అని కూడా చూపించలేదు మూవీలో. అది జస్ట్ ఫన్ జనరేట్ చేయడానికి పెట్టినట్టున్నారు అంతే. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే గెటప్ సీను గారు మీ పర్ఫార్మెన్స్ కి నిల్చొని మరీ క్లాప్స్ కొట్టాల్సిందే అండి. ఇందాక క్లైమాక్స్ లో బాధేస్తుంది కానీ స్టోరీ వల్ల కాదు, బట్ దేని వల్ల చెప్తా గుర్తు చేయమన్నా కదా, అది ఈయన వల్లే. ఈ మూవీకి మేజర్ ప్లస్ గెటప్ సీను గారి యాక్టింగ్ అండి. వేరే మూవీస్ లో సైడ్ క్యారెక్టర్స్ చేయడం వల్ల ఉన్న వాటి మీద అంత ఫోకస్ వెళ్ళదు. ఎందుకంటే మన ఫోకస్ ఎప్పుడు లీడ్ రోల్స్ మీదనే ఉంటుంది. ఈ మూవీలో లీడ్ క్యారెక్టర్ ప్లే చేశాడు కదా, డీప్ గా ఆయన యాక్టింగ్ కనిపించింది. మడతెట్టేసేసాడండి. ఇక్కడ కొంచెం రిమార్క్ కూడా కనిపించలేదు. 1 minute, జస్ట్ 1 minute ఇలా నవ్వినట్టు పెడితే ఈ సైడ్స్ పెయిన్ వచ్చేస్తాయి. అలాంటిది షూటింగ్ టైమ్ లో ఒక టేక్ కి 30 minutes ఇలా పెట్టి చేస్తుంటారు. ఆయన ఎంత డెడికేషన్ ఉంటే అలా చేయాలండి. హ్యాట్స్ ఆఫ్ గెటప్ సీను గారు. హీరోయిన్ కూడా తనకి ఇచ్చిన రోల్ బానే చేసింది. అంత ఛాలెంజింగ్ గా తీసుకునే రోల్ ఏం కాదు తనది. మ్యూజిక్, సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. బట్ మూవీ స్టోరీ రొటీన్ గా ఉండి ఎక్కకపోవడం వల్ల వాటి మీద కూడా అంత ఫోకస్ వెళ్ళదు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.5. అందులో 2 గెటప్ సీను గారి యాక్టింగ్ కి. సో ఫైనల్లీ రాజు యాదవ్ ఈజ్ ఏ రొటీన్ ఎమోషనల్ లవ్ డ్రామా. దట్స్ ఆల్ అండి. ఇప్పటి వరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. బై బై.